ద మోస్ట్ యాంటిసిపేటెడ్, ద మోస్ట్ అవైటెడ్, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సినిమా భక్త కన్నప్ప ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్కి సిద్ధంగా ఉంది. మనతోటి హీరో విష్ణు ఉన్నారు, వారితో మాట్లాడదాము, మరిన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాము. విష్ణు గారు, సో యూ హ్యావ్ పుట్ యువర్ హార్ట్, సోల్, బ్లడ్, స్వెట్, హార్డ్ వర్క్, వాట్ నాట్, 2 సంవత్సరాల కష్టం రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇప్పుడు 25 ఏప్రిల్లో. ఎలా అనిపిస్తుంది, మీ ఫీలింగ్స్ ఏంటి, సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ తెలపండి. ఏ చెప్పాలన్నా కొంచెం టెన్షన్గానే ఉంది. ఎందుకంటే మేము చేసేటప్పుడు ఇంత టెన్షన్ ఉండదు, కానీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి అందరికీ కొంచెం నర్వస్గా ఉంటుంది. నాకైతే ఇంకా నర్వస్గా ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఏప్రిల్ 25. చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఎంత మాట్లాడినా 4 గోడల మధ్యన జరిగేది ఒకటి. ప్రజల ముందు వెళ్ళినప్పుడు వాళ్ళ డెసిషన్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తాం, రిజల్ట్ కోసం వెయిటింగ్ అన్నట్టు ఉంటుంది. సో ఏప్రిల్ 25 మా రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అండ్ కామెడీ చేశారు, ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు, సెంటిమెంట్, యాక్షన్, వాట్ నాట్, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మైథలాజికల్ మూవీ. మీ హెయిర్ కట్, మీ లుక్ అన్నీ కూడా చాలా యాప్ట్గా ఉన్నాయి. కెన్ వీ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ మైథలాజికల్ రోల్స్ ఫ్రమ్ యూ? నాకు పౌరాణికాలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా దేవుడి దయ వల్ల ఎన్ని చేయగలను అనేది ఆయన చేతుల్లో ఉంది. ఈ సినిమా కన్నప్ప విజయం పైన ఆధారపడి ఉంది. ఇంకా నేను అనుకున్న చాలా సూపర్ హీరో మూవీస్ అయినా కానీ, లేదా నాకు ఒక వెరీ క్లోజ్ మన హిస్టరీ పైన తీయాలని ఒక వెరీ క్లోజ్ సబ్జెక్ట్ ఉంది. అది త్వరలోనే అనౌన్స్ చేస్తాను. అది నేను మోస్ట్లీ దాన్ని ప్రొడ్యూస్ చేస్తాను. నేను ఇట్స్ గోనా బి అనదర్ బిగ్ బడ్జెట్ ఫిల్మే. అది త్వరలో అనౌన్స్ చేస్తాను. అంటే బడ్జెట్ అంటున్నారు, ఈ సినిమాకి బడ్జెట్ ఎంత దాటిపోయింది, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బిగ్ బడ్జెట్ మూవీ అనేది నేను పొరపాటు మాట్లాడాను దీని ముందు కూడా. బడ్జెట్ గురించి కన్నా తీసుకున్న సబ్జెక్టు దాని ఇట్స్ క్యాన్వాస్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఒక క్యాన్వాస్లో పెయింట్ చేసేది ఈ సైజా లేకపోతే పెద్ద సైజా అనేది ఉంటుంది. నేను ఒక పెద్ద క్యాన్వాస్ పెయింట్ చేయాలనుకుంటున్నాను. సో దట్స్ హౌ. బడ్జెట్ గురించి దానికన్నా బెటర్ నా ఇంటెన్షన్, నా స్పాన్ ఆఫ్ ద మూవీ. సో భక్త కన్నప్ప అనేది ఒక పవిత్రమైన మన హిస్టరీ, మన పాస్ట్, మన పూర్వీకుల గురించి తెలుసుకునే అటువంటి సినిమా. ఇంతటి మంచి మూవీలో కాలీవుడ్ నుంచి, మాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి, ఇంకా టాలీవుడ్లో అయితే మొత్తం చాలామంది రోల్స్ కూడా మనం చూడొచ్చు. ఇలాంటి ఒక గొప్ప చిత్రంలో మీ పుత్రుడు అవరామ్ కూడా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు. మీ పిల్లలిద్దరు కూడా పాటలు పాడారు. ఎలా అనిపిస్తుంది? అంటే మీకు మోర్ దెన్ హీరో, యాజ్ అ ఫాదర్, వెరీ ప్రౌడ్ మూమెంట్. అండ్ మోహన్ బాబు గారికి వెరీ ప్రౌడ్ మూమెంట్ టు సీ హిస్ children and grandchildren in this movie. Tell us about your feeling as a father and his feeling. Mohan Babu. See, బిడ్డను యాక్ట్ చేయించాలి, అవరామ్ను యాక్ట్ చేయించాలన్న ఉద్దేశం, ప్లస్ ఆర్యానా బివ్యానాతో పాట పాడించి డ్యాన్స్ చేయాలన్న ఉద్దేశం కూడా నాది. నాన్నగారికి చెప్పినప్పుడు ఓకే అన్నారు. కానీ అవరామ్కి మేజర్గా వాడితో ఎలా చేయించాలి, ఎలాగ వాడికి 4 సంవత్సరాలు వాడు యాక్ట్ చేసినప్పుడు ఎలా చేయించాలి, ఇది 5 సంవత్సరాలు, ఇది ఇబ్బంది అవుద్దా ఏంటని నాన్నగారు మీటర్ పట్టుకున్నాడు వాడు. సో వాడికి ఆన్ సెట్ డైలాగులు చెప్పించి ఫాలో చేయించి అంతా చేసిందంతా నాన్నగారు. సో అవరామ్ చేసేటప్పుడు అంతా పక్కన అవరామ్ కోచ్గా ఉన్నింది 4-5 రోజులు నాన్నగారు. సో పక్కాగా పర్ఫెక్ట్గా డిసిప్లిన్డ్గా సినిమా అంతా అవరామ్ యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు, అటు ప్రభాస్ ఫ్యాన్స్కి, అటు మీ ఫ్యాన్స్కి. ప్రభాస్ గారి పెద్దనాన్న గారు కృష్ణంరాజు గారు ఇంతకుముందు మనకి భక్త కన్నప్ప మంచి హిట్ అందజేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ భక్త కన్నప్పలో మీతో పాటు యాక్ట్ చేయడం ఎలా ఉంది? అంటే మీ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? అండ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? మరిన్ని డీటెయిల్స్. ప్రభాస్ క్యారెక్టర్ అనేది మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రభాస్కి నేను రుణపడి ఉన్నాను. నేను ఆయన గురించి చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పాలి, పెద్దగా చెప్పాలి. అది ఇంత సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్పేది కాదు. బట్ క్లుప్తంగా చెప్పాలంటే ప్రభాస్కి తను ఈ సినిమా చేసిన దానికి నేను రుణపడి ఉన్నాను. అండ్ ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ముఖేష్ గారు ఇంతకుముందు మైథలాజికల్ సీరియల్స్ చేసి ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత గొప్ప ప్రాజెక్ట్ని ఆయన చేతిలో పెట్టారు. యాజ్ అ డైరెక్టర్గా ఆయన ఎలాంటి అవుట్పుట్స్ ఇచ్చారు, మీకు ఎలా అనిపించింది ఆయన డైరెక్షన్లో చేయడం? నేను చేసిన ఎంతోమంది పెద్ద డైరెక్టర్స్తో
కంపేర్ చేస్తే హీఈస్ ఆల్సో ఆన్ లీగ్ ఆఫ్ దెమ్ అండి. ఇట్ వాజ్ రియలీ ఆనర్ నాకు ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం. ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ అండ్ ఐఎమ్ రియలీ లక్కీ. అండ్ సెట్స్ విషయంలో, మ్యూజిక్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రభుదేవ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇంత ప్యాడింగ్ మూవీ అంటే మీరందరూ కూడా యాక్చువల్గా ఆర్టిస్టులు అందరూ కూడా మూవీకి ఒక ఒక మంచి యాడ్ చేశారు. మూవీకి ఇంత మంచి స్టోరీ లైన్కి ఆర్టిస్టులు యాడ్ చేశారని చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది అటు బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ గారు, పార్వతిగా కాజల్ అగర్వాల్ గారు, బ్రహ్మానందం గారు, గిరిబాబు గారు, చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతుంటే. ఎలా అనిపిస్తుంది వారు అందరితోటి యాక్ట్ చేయడం, ఆర్టిస్టులందరి గురించి, డాన్స్ గురించి, సాంగ్స్ గురించి? అన్నిటికీ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా నేను కృతజ్ఞతుడిని. ఎందుకంటే వచ్చి అక్కడ న్యూజిలాండ్లో అన్ని రోజులు, అన్ని నెలలు ఫ్యామిలీస్ని వదిలేసి సెట్ వర్కర్స్, కార్పెంటర్స్, కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని మర్చిపోయి 4-5 నెలలు వచ్చి అక్కడ ఆ కండిషన్స్. ఇట్స్ అ గ్రేట్ కంట్రీ, కానీ మన కండిషన్స్కి అక్కడ ఉన్న కండిషన్స్కి డిఫరెన్స్. వీళ్ళందరూ రాత్రింబొగలు కష్టపడిన దానికి వాళ్ళందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ వీళ్ళందరి గురించి చెప్పాలంటే టైం పడుతుంది, బట్ క్లుప్తంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో అసలు వాయులింగాన్ని నెమలికి తిన్నడు చూపించగలుగుతాడా? శత్రువుల వద్ద నుండి వాయులింగాన్ని తిన్నడు రక్షించగలుగుతాడా? శత్రువుని హరించేందుకు ఫారెస్ట్లో ఉన్నటువంటి ట్రైబల్స్ అందరూ కూడా ఒక్కటవుతారా? శత్రువుని హరించగలుగుతారా? ఇన్ని డౌట్స్ నడుస్తున్నాయి ఈ సినిమా గురించి. అవన్నీ ఎప్పుడు తెలుసుకుందాం? April 25th. వరల్డ్ వైడ్గా April 25th రోజు భక్త కన్నప్ప రిలీజ్ అయిపోతుంది. ఈ మూవీ ఆర్టిస్టుల గురించి, స్టార్స్ గురించి అండ్ వారి క్యారెక్టర్స్ గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ విషయాలు మంచు విష్ణు గారు మనతో షేర్ చేసుకుంటున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే April 25th వరకు